కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఓటీపీ, సైబర్ నేరాలపై, లోన్ యాప్స్పై, అదేవిధంగా స్కూల్, కాలేజీలలో గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులపైన కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వ్యక్తులపైన తప్పకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కర్నూలు జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలో ఏదైనా సమస్య ఉన్నా ఎవరికి భయపడకుండా సమాచారం అందించాలని 24/7 ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. యాక్షన్ అగైన్స్ గాంజా యాక్షన్ ప్లాన్ మేము నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఎక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ తలుపి వేసేయడం, మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచెస్. వీ విల్ ఇమీడియట్లీ రిడ్రెస్ వాట్ ఎవర్ గ్రీవెన్స్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేదైనా ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ యూ. ముందు ఏం జరిగింది అనే దాన్ని ఐ కెనాట్ కమెంట్. బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. We are there. We will end it immediately, whatever happens. సైబర్ క్రైమ్ అన్ని కేసులన్నీ పెండింగ్ చేశారు. సైబర్